నీ కృపలో నన్నాదరించుము, నీ ప్రేమలో నన్నాదరించుము, నీ కృపలో నన్నాదరించుము, ఆదరణముతో నన్నాదరించుము, నీ మహిమతో నన్నాదరించుము, నీ హస్తముతో నన్నాదరించు, నీ కృపతో నన్నాదరించుము, ఆదరణకర్త నన్నాదరించుము, ఆలోచనకర్త నన్నాదరించుము, ఆదరణకర్త నన్నాదరించుము, ఆలోచనకర్త నన్నాదరించుము, నీ ప్రేమలో నన్నాదరించుము, నీ కృపలో నన్నాదరించుము. హల్లెలూయా. ఈ బుజ్జిగర్ర సంబంధించిన మొత్తం దొబ్బేశారు. అది నవంబర్ 15, 16, 17. ఆ టైంలో నేను మంచం మీద కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటి ప్రభువా ఇట్లా జరిగిపోయింది, ఈ కార్యక్రమం అంతా ఎలా వెళ్తుంది అని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక్కొక్క మాటను బయలుపరిచి దానిని ఒక పాట రూపంలో సిద్ధపరచడం జరిగింది. నేను కృంగిన సమయంలో అనే పాటను ఒక ముందు భాగం పాడుకుందాం. నేను కృంగిన సమయములో నా వేదన దినములలో నా దుఃఖ దినములలో శ్రీ యేసు నాకు ఆధారము, నేను ఆధారక ముందుకు సాగేదను, ఆయనతో నేను వెళ్ళేదను నేను కృంగిన సమయములో నా వేదన దినములలో నా దుఃఖ దినములలో శ్రీ యేసు నాకు ఆధారము, నేను ఆధారక బెదరక ముందుకు సాగేదను, ఆయనతో నేను వెళ్ళేదను నేను కృంగిన సమయములో. హల్లెలూయా, హల్లెలూయా. టైము 9:20 మాత్రమే అయింది. ఆకలేసినోడు భోజనం చేయొచ్చు. అలాంటి సిద్ధాంతాలు ఏం లేవు. ప్రార్థన అయ్యాకే తినాలి అనే సిస్టమ్ ఎక్కడ లేదు. మరి దైవ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ టీఎం దేవుడు